10th class chapter 2 polynomials లో exercise 2.2 లో ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది సెకండ్ క్వశ్చన్. ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ లో ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ముందు ఫస్ట్ క్వశ్చన్ లో మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అండ్ జీరోస్ కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చినవి సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు. సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా చేయాలి చూద్దాం. ఈ సెకండ్ క్వశ్చన్లో అగైన్ మనకి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మనము 1, 2, 3 అంటే 3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ ఈచ్ ద గివెన్ నంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. ఇచ్చింది మనకి సమ్ అండ్ ప్రొడక్ట్ అంట. ఇక్కడ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫస్ట్ వన్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/4 అవుతుంది అండ్ ప్రొడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -1 అవుతుంది. ఇలా సాల్వ్ చేయాలి. ఒకసారి చూద్దాం. మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనకి జనరల్ ఫామ్ తెలుసు కదా. క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది? లెట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ బి ఫార్ములా ax² plus bx plus c. దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. రెండు ఉన్నాయి కాబట్టి జీరోస్ ఏముంటాయి? రెండు ఉంటాయి. ఆ రెండు జీరోస్ని ఆల్ఫా అండ్ బీటా అనుకున్నాం. అండ్ గివెన్ ఏమిచ్చారు? సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/4. ఫార్ములా ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉన్నప్పుడు -b/a. ఇక్కడ -b/a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏముంది? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ c/a కాబట్టి -1/1 అని రాయొచ్చు కదా, ఎందుకంటే ఫ్రాక్షన్ ఫామ్లో c/a ఉంటుంది కాబట్టి. c/a ప్లేస్లో -1 మాత్రమే ఉంది. కానీ మనకి ఇక్కడ చూడండి ఒకసారి -b/a ఈజ్ ఈక్వల్స్ టు 1/4 కదా. కంపేర్ చేస్తే c ప్లేస్లో a వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అలానే c ప్లేస్లో 4 వచ్చేలా రాయండి. అండ్ a ఈజ్ ఈక్వల్స్ టు 4 అయితే c ఈజ్ ఈక్వల్స్ టు -4 రాసాం. ఎందుకు? ఆల్ఫా బీటా ప్రొడక్ట్ -1 రావాలి కాబట్టి న్యూమరేటర్లో -4ని అడ్జస్ట్ చేసాం. 4 క్యాన్సిల్ చేస్తే -1 వస్తుంది. సో ఇక్కడ చూడండి, a ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది, b ఈజ్ ఈక్వల్స్ టు -1 అండ్ c ఈజ్ ఈక్వల్స్ టు -4 అవుతుంది. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఏమవుతుంది? ఇక్కడ ఒకసారి ఏబిసి ప్లేస్లో ఇక్కడ మనకు వచ్చిన ఏబిసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. a ఈజ్ ఈక్వల్స్ టు 4 కాబట్టి 4x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి b ప్లేస్లో 1 ఇంటూ x మైనస్ ఎక్స్, c ప్లేస్లో -4. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ 4x² - x - 4. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. లెట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ బి. మనకి కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమనుకుంటున్నాం? ax² + bx + c అవుతుంది. అండ్ ఇట్స్ జీరోస్ ఆల్ఫా అండ్ బీటా. క్వాడ్రాటిక్ కాబట్టి 2 రూట్సే ఉంటాయి. సో ఆల్ఫా అండ్ బీటా. సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు కదా, గివెన్ రాస్తాం. సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు √2 అండ్ √2 ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ మనకి సమ్ ఆఫ్ జీరోస్ కోఎఫిషియెంట్స్లో ఫార్ములా ఏంటి? -b/a. ఇక్కడ -b ప్లేస్లో √2 వస్తుంది, -√2 అలాంగ్ విత్ సైన్ కాబట్టి. అండ్ మనకి ఇచ్చింది ఆల్ఫా ప్లస్ బీటా √2 ఓన్లీ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎలాగో √2 అవుతుంది కాబట్టి మైనస్ అని అడ్జస్ట్ చేసాం. అండ్ డినామినేటర్లో a ప్లస్లో 1, ఈ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 అన్నట్టు. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ బీటా 1/3 అవుతుంది. c ప్లస్లో 1 ఉంది, a ప్లస్లో 3 ఉంది. కానీ ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, a ప్లేస్లో 1 ఉంది కానీ ఇక్కడ మనకి a ప్లేస్లో 3 వాళ్ళు క్లియర్గా ఇచ్చారు కాబట్టి దాన్ని మనం మళ్ళీ ఇక్కడ a3 కంపల్సరీ అవుతుంది. అండ్ నెక్స్ట్ bని అడ్జస్ట్ చేసుకుంటాం. ఎలా అడ్జస్ట్ చేస్తామో ఒకసారి చూడండి. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 3 చేయండి. -3√3/3. ఇప్పుడు క్లియర్ చూడండి, ఇక్కడ కూడా a ఈజ్ టు 3 అవుతుంది అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్లో కూడా a ఈజ్ టు 3 అవుతుంది. సో ఇక్కడ b వాల్యూ -3√2 అవుతుంది. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఎలా రాస్తాము? a వాల్యూ 3 వచ్చింది, b వాల్యూ -3√2 అండ్ c ఈజ్ టు 1 వచ్చింది. ఆ ప్లేస్లో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c క్వాడ్రాటిక్ పాలినామియల్ ప్లేస్లో abc వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. 3x² - 3√2x + 1. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. మీరు ఇలా కాదు, అడ్జస్ట్ చేయడం
కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటే ఇంకొక మోడల్ కూడా ఉంది. ఆ మోడల్ కూడా ఒకసారి చేయండి. అండ్ ఈ మోడల్‌లో కోఎఫిషియంట్స్ -b/a ఫార్ములాస్ తీసుకొనైనా చేయొచ్చు. లేదు అంటే సమ్ ఇచ్చి అండ్ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్‌ని ఫైండ్ ఔట్ చేయమంటే డైరెక్ట్ మనకి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా కూడా చేయొచ్చు. మీకు ఏది క్లారిటీగా ఉంది అనిపిస్తే ఆ మోడల్‌లో మనం చేయండి. ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చారు అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్స్ టు √2 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి? ప్రొడక్ట్ సమ్ ఇచ్చినప్పుడు x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ ఫార్ములా కొద్దిగా గుర్తుంచుకోవాలేమో, మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది అనేం లేదు. మనకి డైరెక్ట్గా ఇచ్చింది ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా ఉంది. మనకి ఇచ్చిన రావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్‌లో ఆల్ఫా ప్లస్ బీటా ఉండాలి, ఆల్ఫా బీటా ఉండాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? x² టర్మ్ ఉండాలి, x టర్మ్ ఉండాలి. సో ఇవన్నిటిని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మీకు ఫార్ములా ఈజీగా గుర్తుండిపోతుంది. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. చూడండి, x² యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము, మైనస్ వేయండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? √2 కదా. సో √2 వేశారు ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1/3 వేశారు. ఇక్కడ డినామినేటర్‌లో 3 ఉంది. మనకి పాలినామియల్ డినామినేటర్స్‌లో కాకుండా ఫ్రాక్షన్స్‌లో కాకుండా నార్మల్‌గా కావాలి కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 3 చేసేస్తే ఇక్కడ 3x² మైనస్ 3√2 ప్లస్ 3 క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ద రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ 3x² మైనస్ 3√2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. మీకు ఏ మోడల్ ఈజీ అనిపిస్తే ఆ మోడల్లో చేయండి. ఏ మోడల్ అయినా పర్వాలేదు. ఆ టైంకి ఏ ఫార్ములాస్ గుర్తుంటే అది చేయండి. అంతేగాని కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుంటే ఏదో ఒక్క మెథడ్ మాత్రమే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 3. సమ్ ఆఫ్ జీరోస్ 3 అవుతుంది అండ్ √5 is the product of zeros. Sum of zeros alpha plus beta is equals to 0 and product of zeros ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు √5. ఇలా మీకు ఫ్రాక్షన్స్లో కాకుండా సింపుల్గా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు మనం చేసిన ఫార్ములా ద్వారా చేసేయడం చాలా ఈజీ. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఏమవుతుంది? x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. చూడండి, x² యాజ్ ఇట్ ఈస్‌గా రాసాము, మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 కాబట్టి 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే √5 కాబట్టి √5. సో 0 ఇంటూ ఎక్స్ 0 అవుతుంది. x² ప్లస్ √5. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ x² ప్లస్ √5 అవుతుంది. సో సింపుల్గా చూడండి ఎలా ఈజీగా వచ్చింది. చాలా ఈజీగా మీరు ఇలా చేస్తానంటే ఇలా చేయండి, లేదు కోఎఫిషియంట్స్ ఫార్ములాస్ యూజ్ చేసి -b/a c/a కంపేర్ చేసి ఏబీసీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అలా చేయాలన్నా మీ ఇష్టం. ఎలా ఈజీ ఉంది అంటే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్